మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ ఉదయకాలం మరొకసారి దేవుడు తన కృప ద్వారా అందరికీ రక్షించాడు. మరి కాకపోతే ఈ భూమి మీద మానవునికి సమస్తం ఇచ్చాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తం ఇచ్చిన దేవుడు మానవునికి మరొకటి కూడా ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి? ప్రజారాజ్యం కాదు, ఇగో రాజ్యం కాదు, కానీ పరలోక రాజ్యం గురించి ఎవడు చెప్పడం లేదు. ఆ పరలోక రాజ్యం చాలా గొప్పది. మన ఆర్లగడ్డ గ్రామమే ఎంత అందంగా ఉంది. మరి పరలోక రాజ్యము, ఆ వీధుల్లో బంగారు వీధులు, అటువంటి వీధుల్లో మన ఆత్మలు అక్కడ ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. ఈ భూమి మీద మానవ శరీరానికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అటు తర్వాత మానవుడు చనిపోవాల్సిందే. చనిపోయిన మానవుడు మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. అది గ్రహించిన మానవుడు మరి గ్రహించలేకుండా పోతున్నాడు. ఈ భూమి మీద ఏమి సంపాదిద్దుము, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, నేను ఎలా సంపాదించాలని తాపత్రయ పడుతున్నాడు మానవుడు. ఓ సోదరులారా, ఈ శబ్దవేంద్రం ద్వారా వింటున్న మీరు, మనకు మానవ జీవితానికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలే కదా. మరి అటు తర్వాత ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఎన్నడూ ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆ రాజ్యం చాలా గొప్ప రాజ్యం. ఆ రాజ్యానికి చేరాలంటే మన హృదయాల్లో పాపం ఉందండి. కంటి ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, హృదయం ద్వారా పాపం, అంతరంగం ద్వారా పాపం, అవియోగం ద్వారా పాపం, కామము, క్రోధము, మదము, మాచర్యము, కొట్లాటలు, పగలు, ఇలాగా మానవుడు అనేక విధాలుగా పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీవితం మరణం అని సెలవిస్తుంది దేవుని వాక్యం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఇవ్వడానికి తాను శిలువ మ్రాను మీద మరణించడం జరిగింది. అదే కాకుండా తన పరిశుద్ధమైన రక్తం చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ప్రభు మీకు శాంతినే అనుగ్రహిస్తున్నారు, కానీ నేను ఎంత మాత్రం మీకు త్రోసివేయనని మరి సెలవిస్తున్నాడు. మరి సమస్త భారం మోయించున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేయిస్తాను అంటున్నాడు. విశ్రాంతి అండి, ఈ భూమి మీద మనిషికి విశ్రాంతి లేదు. మరి తెల్లారితే పొద్దుముగితే పరిగే పరుగు, పరిగే పరుగు, పరిగే పరుగు. మానవునికి శాంతి లేదు. ఇంటిలో నుంచి బయటకు వచ్చిన మనిషి సామాన్యంగా మళ్ళీ ఇల్లు చేరుకుంటాడండి, ఇల్లు చేరుకోలేడు. ఓ ప్రియ సోదరి సోదరులరా, ప్రియ అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఇది నాకేమి లేని తుడిచిముద్దొద్దు. నేను బయటకు వచ్చాను, ఏమి జరుగుతుందో తెలియదు. కనుక ఒకసారి ఆలోచించండి. మనిషి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాడే. ఆ పాపానికి మూల్యం మరణం. ఆ మరణం మట్టి శరీరం వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యం వెళ్ళకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. సోదరి సోదరులు, ఈ శబ్దవేంద్రం ద్వారా వింటున్న మీరు, మేమేమి చేయాలంటున్నావా? ఏమి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ పాపినైనా నన్ను క్షమించు ప్రభువా, నా కంటి ద్వారా పాపం ఉందయ్యా, నా నోటి ద్వారా పాపం ఉందయ్యా, నా అంతరంగం ద్వారా పాపం ఉందయ్యా, నన్ను క్షమించుకుంటే ఎంత ఘోర పాపికైనా క్షమిస్తాడు. ఒక మనిషి మర్డర్ చేసిన వ్యక్తి క్షమాపణ అడిగితే క్షమాపణ దొరుకుతుంది. ఒక మనిషి కొట్టుకున్న వ్యక్తి దగ్గర వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ దొరుకుతుంది. నీవు కన్న తండ్రి అయిన పరలోక రాజ్యంలో ఉన్న దేవుని ఎదుట ఎన్నో పాపాలు చేశావు. ఆ పాపానికి మూల్యం యేసు ప్రభు రక్తం చిందించాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన పరిశుద్ధమైన రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి ప్రతి మనుషులకు విడుదల చేస్తుంది. పాపినైనా క్షమించమని నీ హృదయపూర్వకంగా నీవు విశ్వసిస్తే మీరు మరి రక్షణ పొంది పరలోక రాజ్యం చేరుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల వేళ ఈ ఆర్లగడ్డ నియోజకవర్గంలో మరి ఈ మంచి మాటలు మీరు విని మీ పాపాలు క్షమించబడులాగున ప్రభువా, నేను పాపినయ్యను క్షమించబట్టే ఎంత ఘోర పాపికైన పాప విమోచన జరిగి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు. రే సోదరులారా, ఇది కులము కాదు, ఇది మతము కాదు, ఇది మార్గము, ఇది సత్యము, ఇది జీవము. మరి ప్రభుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. యేసును నమ్మితే నిత్య జీవం ఉంది. ఈ మాటల చేత మీరందరూ ఆదరించబడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఆర్లగడ్డ గ్రామ ప్రజలకు దీవించుము, ప్రయాణాల్లో దీవించండి, వాళ్ళ పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారు చేసుకుంటున్న ప్రతి చేతి పనిని ఆశీర్వదించండి. వారి హృదయాలు మార్పు చెంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది మరి
మీ వైపు చూసే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.